హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ 22. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాంక్ వీడియో ఎట్లా ఉంది? హ్యుమానిటీ ప్రాంక్ వీడియో కనీసం ఒక్కరు కూడా అక్కడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు నాకు తెలిసి. ఎందుకంటే స్వార్థంతో కూడిన లైఫ్ అన్నమాట ఎవరిదైనా కానీ. సో దాని గురించి వదిలేస్తే ఈరోజు వచ్చేసి మనము మందు స్ప్రే చేయాలండి. అంటే గడ్డి మందు మనం చెప్పా కదా, నేను 2 డేస్ బ్యాక్ ఇట్లా 2 రోజులు ఉంటే గడ్డి మందు కొట్టాలా, గడ్డి ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పలేదా? సో అందుకని ఈరోజు గడ్డి మందు కొట్టడానికని ట్యాంకీ అద్దెకు తీసుకొని గడ్డి మందు తీసుకొని వచ్చేసాను అనమాట. గడ్డి మందు సో చూసి ఈరోజు గడ్డి మందు కొట్టేసి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ మనము నీళ్ళు కట్టాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుకి మనం నీళ్ళు పెట్టేసి 6 రోజులు అవుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నా రియల్ లైఫ్ అయితే నేను చేసే వర్క్ అయితే ఇదేనండి. పొలం పనులు ఎక్కువగా చేస్తానన్నమాట నేను. వాటర్ ఉన్నాయా లేదా? ఓకే, వాటర్ అయితే ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే వర్క్ చేసేది, పొలం వర్క్స్ ఎక్కువగా. ఈ పొలం వర్క్స్ తర్వాతనే అన్నమాట నేను ఏదైనా కానీ ఇంకా వేరే అదర్ వీడియోస్కి వెళ్ళేది. లేకపోతే ఇంకా ఇదే ఎక్కువగా పొలం వర్క్స్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే చేసుకుంటా డైలీ పోతూ ఉన్నానంటే మళ్ళీ మనకి పొలంలో మనకి పూలు స్టార్ట్ అయినాయనుకో నాకు అసలు తీరిక అనేది ఉండదు. ఎక్కువగా ఆ టైంలో పొలం వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను ప్రాంక్ వీడియోలు కానీ చేసుకుంటూ పోతూ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే ఎక్కువగా నా వీడియోస్ జనాలలోకి పోవాలి అనేది పడింది. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను. ఎంతగా అంటే హార్డ్ వర్క్ ఎక్కువగా నేను హార్డ్ వర్క్ చూపిస్తాను అనమాట. హార్డ్ వర్కే మనది ఎక్కువగా ఉండేది. కొద్దిగా కొత్తగా ఎవరైనా కానీ విజిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో బూస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కూడా హ్యాపీనెస్ అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మీ నుంచి నేను ఏం కోరుకోను. అదే ఈరోజు అయితే మనం గడ్డి మందు కొట్టేద్దాము. సో ఒక ట్యాంక్ పెట్టేశాను నేను. పొయ్యి ఇసాలి బకెట్ అయితే తీసుకొని వచ్చుకుందాము. ఎందుకంటే వాటర్ కావాలి కదా. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పని అయితే ఇది, ఓకేనా? ముందు నేను పొలానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. దాని తర్వాతనే నాకు వీడియోస్. నేను పొద్దున్న ఎందుకు వచ్చేసానంటే ఇంకా 7:30 కూడా కాలేదు, 7:25 ఏమో అయింది. ఎందుకంటే ఎండ చాలా విపరీతంగా కొడుతూ ఉంది. ఆ ఎండకి మనం గడ్డి మందు కొట్టి ఇంకా పోయేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. సో మార్నింగే తిప్పేస్తే ఒక 5 ట్యాంకులు 6 ట్యాంకులు సరిపోతుంది.
వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఈరోజు గడ్డి మందు కొట్టిన తర్వాత 2 రోజులకి మళ్ళీ మనం వాటర్ పెట్టేద్దాము. ఇది సపోర్ట్ అండి. ఆ ట్యాంక్ని దీనిపైన పెట్టుకొని నేను భుజానికి ఎత్తుకుంటాను అనమాట. లేకపోతే అది సింగిల్గా ఎత్తుకోలేము, 1.5 బిందె పడుతుంది. అది చాలా భుజాలు అయితే తట్టుకోలేము అనమాట, అంత వెయిట్ ఉంటుంది అది. కొత్త దానికి పువ్వు కాసిందండి ఈరోజు, కొత్త ఎగురికి. ఈ చెట్టును చూసినప్పుడల్లా నాకు బాధ అవుతుంటుంది. ఈ చెట్టును చూసినప్పుడల్లా, లేకపోతే ఎంత పెద్దగా ఉండింది, వంగిపోయింది, ఈ తరకు వంగిపోయింది అనమాట, పడిపోయింది చెట్టు. సో లేట్ చేయకుండా ఇంకా మందు స్ప్రే చేసేద్దామండి, మళ్ళీ ఎండ పడితే తట్టుకోలేమన్నమాట. వస్తున్నాడు సూర్యమామ. ఇది గడ్డి మందు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది ఏందో అర్థం కావట్లేదు నాకు. చూడండి, ఇది ఏదో కొత్త జీవి మాదిరిగా ఉంది. ఎంతో విచిత్రంగా ఉంది అది లోపల. దీన్ని ఎత్తుకుందామండి ఇంకా. సో ట్యాంక్ అయితే ఎత్తుకున్నా, స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. మా ఫాదర్ అయితే వస్తున్నారు.
గడ్డి మందు అయితే కొట్టేశాను. వ్యూ చూడండి ఎట్లుందో. సో ఈ ట్యాంక్ ఈ మందు ఇంటికి తీసుకొని పోవాలా. ఈ ట్యాంక్ అద్దెకి తెచ్చిందనమాట. ఇంటికి తీసుకుని వెళ్ళి దీన్ని అద్దెకి ఇచ్చేసి ఇప్పుడు మనం ఈ బకెట్ ఈ ట్రబ్బు ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక मारता है ला सामान साल खराब हो गई थी साले ये सालो देखो मार्टिन जो खुला बस మా డైలీ రొటీన్ వర్క్ ఇదే. డైలీ రొటీన్ వర్క్ ఇదేనండి. పొద్దున్న రావడము, పొలంలో పని చూసుకోవడము, ఇంకా వీడియోలు స్టార్ట్ చేసుకోవడం అన్నమాట. సో పొలంలో వర్క్ లేనప్పుడే మేము ఎక్కువగా రీల్స్ చేయడం కానీ అంటే ఒక టైం టేబుల్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. నేను కానీ మా నాన్న కానీ డైలీ రీల్స్కి వస్తారు కదా తాత, ఆయన కానీ ఈ టైంకి వర్క్ చేసుకోవాలి, దాని తర్వాత వీడియోస్ తీసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే మేము ముందే అనుకున్నాము. ఒక ప్రారంభం ప్రకారం పోతున్నాం అన్నమాట, ప్లాన్ ప్రకారము. ఎందుకంటే మనం ఎట్టంటే చేయడానికైతే లేదు. ఎందుకంటే నేను ఎక్కువగా పొలంలోనే ఉంటానన్నమాట. ఎక్కువగా నేను కానీ మా డాడీ కానీ. అది ఇప్పుడు మీకు తెలుస్తుంటే అది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయింది, 10:30 అవుతుంది, 10:30 ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మందు కొట్టేది అయితే అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి. ఇంకా చూద్దాం, ఓకేనా. వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే పోతా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే లైక్ అయితే మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేయండి లైక్, ఓకేనా. ఇంటికి వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా. మా నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే 3-3:30 అవుతుంది. వర్క్ చేస్తున్నాడు, పార వర్క్, చూసారు కదా అదే.
మొత్తం కొట్టేశాను గడ్డి మంది. చూసి ఒక 2 or 3 days తర్వాత మళ్ళీ మనం వాటర్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. అది సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాము.
ఇవి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇవి గుగ్గిలు అన్నమాట. మా జేజి అక్కడ బట్టలు ఉతుకుతుంది, మళ్ళీ వచ్చి పెట్టేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేనే ఉడకబెడతాను. ఫస్ట్ గుగ్గిలు అన్నమాట ఇది. ఒక 8 విజిల్స్ అట్లా వస్తే బాగా ఉడుకుతాయి, బాగుంటుంది అనమాట టేస్ట్. అవి కంది గుగ్గిళ్ళు అండి. మా పొలంలో నిన్న మా డాడీ తెచ్చినాడు. అవి బాగా చేసి మా జేజీ నానబెట్టింది నైట్, ఇంకా ఈరోజు ఉడకబెడుతున్నాం అనమాట. లాస్ట్ వరకు చూడండి వీడియోని. అవి ఎట్లా ఉంటాయి, దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సెకండ్ వీడియో ఉడికినా గుగ్గిళ్ళు అయితే బాగుంటాయి. తర్వాత వేసుకుందాం ఇంకా, ఎందుకంటే ఇవి తర్వాత వేసుకుంటే అంటే ఇది కూడా టేస్ట్ మంచిగానే ఉంటుంది. తర్వాత వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్, ఓకే? ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర కాదు కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తాయి తర్వాత వేసుకుంటే. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, దీనికి కొద్దిగా తక్కువనే ఉండాలి, ఓకేనా?
ఫైనల్గా కంది గుగ్గులు అయితే రెడీ. చూసారు కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. రుచికరమైన కంది గుగ్గుళ్ళు రెడీ. దీంట్లో కాంబినేషన్ ఆనియన్స్ అండి, మంచిగా ఉంటుంది టేస్ట్ అన్నమాట, బాగుంటుంది. సూపర్. తిన్న తర్వాత స్నానం చేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. ఫుల్ టైట్గా ఉందన్నమాట పొలంలో మందు కొట్టి వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, ఓకేనా. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఓకేనా. బాయ్.